మార్వాడి గో బ్యాక్ అని కొంతమంది అన్నందుకు బీజేపీ పార్టీలు రోహింగ్యాల గురించి మాట్లాడిండ్రు కదా. మార్వాడి గో బ్యాక్ అన్నోళ్ళు ఎప్పుడన్నా రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పిందా అని అన్నందుకు మేమేమన్నా అధికారంలో ఉన్నామా? అధికారంలో ఉన్నోళ్ళు గడ్డి తీస్తున్నారా అని అన్నారు కదా కొందరు. అగో దానికి బండి సంజయ్ సార్కు బాగా కోపం వచ్చినట్టున్నది. అందుకే ఏమంటున్నాడో ఒక్కసారి నుర్రి. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. ఇన్నరా కేంద్ర మంత్రి గారు ఎవల మీదికి రోహింగ్యాల బాధ్యత నెట్టేస్తున్నాడో రాష్ట్రాలే రోహింగ్యాలను బయటికి పంపాలన్నట. అంటే చొరబాట్లు జరగకుండా చూసే బాధ్యత, అన్యాయంగా దేశంలో సొచ్చినోళ్లను బయటికి పంపే బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాదన్నట్టు ఎంత ఈజీగా చేతులెత్తేస్తున్నారు చూడుర్రి. అంటే అక్రమ చొరబాట్లను అరిగట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ హోంశాఖకు సహాయ మంత్రిగా పనిచేసుకుంటా గిట్ట మాట్లాడితే ఎట్లన్నట్టు? మోడీ అధికారంలోకి రాకముందు రోహింగ్యాలు వచ్చిండ్రు. మోడీ సార్ వచ్చినాక ఏ ఒక్కరు రాలేదు. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిండన్నట్టు ఎంత మంచిగా నమ్మవలుకుతున్నాడో చూడుర్రి. ఆ రోహింగ్యాలు వచ్చింది కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు వాళ్ళను బయటికి పంపేది రాష్ట్ర ప్రభుత్వాలు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తదన్నట్టు? కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ సారు ఏం చేస్తాడన్నట్టంటే ఇగో గీసొంటి మాటలు మాట్లాడతాడు. మేము దేవుని నమ్ముకున్నామా? దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇన్నరా బీజేపీ దేవుళ్ళ పాటట. అంటే ఆ పార్టీలా జనం ఉండరు, మొత్తం దేవుళ్లే ఉంటారు. ఆ దేవుళ్లే కమలం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తున్నారు అని కాదు గాని ధర్మం కోసం పనిచేసే పార్టీ అన్నట్టు. ఒక్క బీజేపీ పార్టీ తప్ప కర్మ పార్టీలు ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటారు, నమాజులు చదువుతారు. అంతేగాని మోడీ సారు పాకిస్తాన్ దేశం పోలేదు, ముషరఫ్ తల్లి కాళ్లకు మొక్కలేదు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ అసొంటి రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తలేరు. అవును, బండి సారు చెప్పినట్టు ముస్లింల కోసం బిచ్చపు బతుకు బీజేపీ పార్టీ అసలే ఏషాలేయదని ఎత్తిపోసినట్టు మాట్లాడుతున్నారు. బండి సారు మాటలిన్న మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చేస్తున్న కొంతమంది తెలంగాణ వాదులు.